ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినం మన వాక్యాన్ని ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవ, నీ ఆత్మ సంచారము ప్రభా మా మధ్య ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ ఆత్మశక్తి చేత, నీ ఆత్మ బలము చేత నన్ను బలపరిచి అయ్యా ప్రభా, నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకోండి అయ్యా. నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నీ పరలోక మర్మాలు ప్రభా నా ద్వారా బయలుపరిచి అయ్యా మీరే నాలో ఉండి మాట్లాడి నైనా తండ్రి, వింటున్న బిడ్డలకు వినే చెవి, గ్రహించే మనసు దయచేసి అయ్యా విన్న వాక్యం నాయన హృదయాల్లో భద్రపరుచుకునేలాగిన సాతాండు ఎత్తుకుపోకుండా ప్రభా నాయన మంచి నేలను పడిన విత్తనాల వలె నూరంతలుగా ఫలించి ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, అనేక మందికి దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా ఉండే ధన్యత, దీవెన, ఆశీర్వాదములు ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు అయ్యా ప్రభా. నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. మీరే నాలో ఉండి మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. ఈ దిన మన వాక్యాంశము, సాతాను ఎవరినైనా ఏ విషయంలో ఉన్న వాళ్ళలోకి ప్రవేశించి వాళ్ళతో చేయరాని కార్యములు చేయిస్తూ ఉంటాడు. అంటే సాతాను ఎవరు? సాతాను ఎందుకున్నాడు ఈ లోకంలో? సాతాను ఎందుకు అందరినీ పీడిస్తూ ఉంటాడు అని మనం ఈరోజు తెలుసుకుందాం. సాతాను దేవుని దేవదూత. అయితే లూసిఫర్ అనేటటువంటి దేవదూతగా దేవుని దగ్గర ఉండేటటువంటి వాడు. మనం యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తాం. అయితే తేజో నక్షత్రమా, నువ్వు హెచ్చించుకుని పాతాళానికి తోసివేయబడ్డావు అని యెషయా ప్రవక్త ప్రవచిస్తాడు. అనగా సాతాను తనను తాను హెచ్చించుకుని దేవునిలాగా ఉండాలని ప్రయత్నించాడు. అయితే దేవుడు తన హృదయ ఆలోచనను గ్రహించి పాతాళానికి తోసివేశాడు. అప్పటి నుంచి ఆ దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మానవులు నిర్మించుకుని, మానవులు నా మార్గంలో, నా ప్రేమలో ఉండే విధంగా నేను తయారు చేసుకుంటానని మానవులు తయారు చేశాడు. సాతానుని భూలోకానికి, పాతాళానికి తోసేసిన తర్వాత అయితే ఆ సాతాను ఏం చేశాడు? నీవు నన్ను కాదని మానవుల్ని నిర్మించుకుంటావా, నేను వాళ్ళనే పాడు చేస్తాను చూడని కంకణం కట్టుకున్నాడు. అప్పటి నుంచి మానవుల్ని పాడు చేయడమే ఆ యొక్క సాతాను పని. కాబట్టి మనము ఏ విషయంలోననే మనల్ని మనం హెచ్చించుకుంటూ, లేదా ధనాన్ని చూసి కానీ, మన అందాన్ని చూసి కానీ, మనకున్న దేనిని చూసి కానీ మనం అతిశయించాము అంటే అది గర్వము. ఆ గర్వం అనేది ఎవరి నుంచి వస్తుంది? సాతాను నుంచి వస్తుంది. గర్వము, అసూయలు, కక్షలు, ద్వేషాలు, మనల్ని మనం హెచ్చించుకోవడం, మనము చాలా గ్రేట్ అనుకోవడం, ఇతరులందరూ చాలా రాంగు, వాళ్ళే తప్పు, మనమే రైటు అని అనుకుంటూ ఉంటాము. అది ఎవరి నుంచి వస్తుంది? అపవాది నుంచి వస్తుంది. కాబట్టి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు అని ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తాము. ఎఫెసీ పత్రిక 2:2 చూస్తాము. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారినే ఈ యొక్క ఉపవాసము, బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉండి, ఆయన 40 దినాల తర్వాత ఆకలికొని ఉంటే సాతాను అక్కడ యేసు ప్రభువారి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే ఆ దేవుని కుమారుడి లోకానికి వస్తే సాతాను తల చితక కొడతాడని ఆ సాతానికి తెలుసు. కాబట్టి సాతాను శక్తులన్నిటి మీద మానవులకి విజయాన్ని ఇస్తాడని కూడా సాతానికి తెలుసు. కాబట్టి ఆయన సువార్తను ప్రకటించకుండా ఆపు చేయాలని దేవుడి దగ్గరికే వెళ్ళినటువంటి అపవాది. మరి మామూలు మానవులు మనం ఏ పాటి వాళ్ళము? మన దగ్గరికి ఎందుకు రాడు? మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని, మన కుటుంబ జీవితాన్ని పాడు చేయాలని,
మనము మనల్ని మనం ఆత్మీయంగా బలపడకుండా చెయ్యాలని వాడి ప్రణాళిక. అయితే మనము అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అలాగే ఎఫెసీ పత్రికలో కూడా పౌలు గారు చెప్తారు. 6వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తాం. అయితే ఈ సాతాను శక్తులన్నిటి మీద మనం ఎలా విజయాన్ని పొందుకోవాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు నామములో మనం ఎప్పుడైతే ఏదైతే పలుకుతారో మీకు తప్పకుండా అది జరుగుతుందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఈ కంబళి చెట్టును తీసుకుని వెళ్ళి సముద్రంలో పడునుగాక అని మీరు ప్రవచిస్తే అది ఆ కంబళి చెట్టు సముద్రంలో పడిపోతుందని ఉంటుంది. ఈ యొక్క బండరాతిని తీసుకెళ్ళి, ఈ కొండని తీసుకెళ్ళి సముద్రంలో పడవేయబడును అని మీరు ప్రార్థించినప్పుడు అది ఆ సముద్రంలో పడవేయబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. అంటే ఆ బండరాయి మనం ప్రార్థించిన వెంటనే ఆ రాయి తీసుకెళ్ళి వెంటనే సముద్రంలో పడిపోద్దని కాదు, ఇలా ప్రార్థించిన వెంటనే ఆ చెట్టు వెళ్ళి సముద్రంలో పడిపోతుందని కాదు. ఏదో ఒక రూపంలో ఎవరొకరిని ఆకర్షించుకుని ఆ కొండ అక్కడి నుంచి కదిలించేటట్టు చేస్తాడు. ఎవరో ఒకరిని ప్రేరేపించి ఆ చెట్టు నరికివేసి తొలగించేటట్టు చేస్తాడు. అలాగే మనం సమస్యల్లో శోధనల్లో మనం చిక్కుకొని ఉంటే కనుక ఆ శోధనలు సమస్యలన్నిటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినొకరిని మనకి చూపించి ఆ శోధనలన్నిటి నుంచి విడిపించడానికి సహాయం చేస్తాడు. అంటే మానవులే సహాయపడే విధంగా మనకి చేస్తాడు. దేవుడు స్వయంగా పరలోకం నుంచి దిగి వచ్చి అప్పటికప్పుడు జరిగిపోతాయని కాదు, మనం ప్రార్థించినప్పుడు ఆయన పని ప్రారంభిస్తాడు. ఆ పని ప్రారంభించినప్పుడు ఎవరి ద్వారా ఆ పని పూర్తి చేయాలో వాళ్ళని అక్కడ సిద్ధపరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఎవరిని మృంగుదునని గర్జించు సింహం వలె తిరుగుతున్నటువంటి అపవాది శక్తులు అన్నిటి మీద మనం విజయాన్ని పొందుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా దేవుని కంచె మనం వేసుకోవాలి. మన బిడ్డల చుట్టూ కంచె వేసుకోవాలి, మన చుట్టూ కంచె వేసుకోవాలి. మన ఉదయం లేచిన వెంటనే యేసుక్రీస్తు నామములో నా బిడ్డల చుట్టూ నీ పరిశుద్ధాగ్ని కంచె వేయి ప్రభువా, నా చుట్టూ నీ పరిశుద్ధ అగ్ని కంచె వేయి ప్రభువా, ప్రజలందరినీ రక్షణ మార్గంలో నడిపించే ప్రభువా అని మనము ఉదయకాలము అనుదినము ప్రార్థించుకుంటూ ఉండాలి. యేసు రక్తమే చేయమనాలి. యేసు రక్తములో విజయం ఉంది మనకి. యేసు రక్తం అంటే అపవాదికి భయము. అయితే ఇక్కడ మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తున్నాము. దినవృత్తాంతముల గ్రంథము 1 దినవృత్తాంతములు 21వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. తరువాత సాతాను ఇజ్రాయేలీలకు విరోధముగా లేచి ఇజ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపించాడంట. దావీదుని ఎవరు ప్రేరేపించారు? సాతాను ప్రేరేపించాడంట. ఇజ్రాయేలీలకు విరోధముగా అంటే ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా లెక్కించమని ఆ యొక్క ప్రేరేపణ కలిగించేటట్టుగా సాతానుడు కల్పించాడు. అంటే మరి సాతాను కల్పిస్తే దావీదు ఎలా పడిపోయాడు అంటే ఆ దేవుని కార్యం ఎవరి ద్వారా చేయాలో వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. అది మంచి పనికైనా చెడ్డ పనికైనా కూడా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ దావీదును వాడుకున్నాడు. ఆ లెక్కించడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి ఆ లెక్కించాలి అన్నప్పుడు యోవాబు కూడా అసహించుకుంటాడు రాజుని. అయినప్పుడు కూడా లెక్క ఎందుకు అని అన్నప్పుడు కూడా రాజు కాబట్టి రాజు మాట చెల్లదు, కానీ యోవాబు మాట చెల్లలేదని ఇక్కడ చూస్తాం మనం దినవృత్తాంతములు 21వ అధ్యాయం అంతా కూడా చదివితే. అయితే అక్కడ ఎందుకు వాళ్ళని ఇజ్రాయేలుల మీద విరోధముగా ఎందుకు ప్రేరేపించాడు అంటే 2 సమూయేలు 24వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయేలీల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇజ్రాయిల్ వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. అంటే ఇజ్రాయేలీలు ఏం చేశారు? అనేక మార్లు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూస్తూనే ఉంటారు, తప్పిపోతూనే ఉంటారు, పడిపోతూనే ఉంటారు, దేవునికి విరుద్ధంగా మాట్లాడుతూనే ఉంటారు. దేవునికి విరుద్ధంగా దేవుడు చెప్పిన వాటికి విరుద్ధంగా వాళ్ళు చేసి దేవుని ఉగ్రతకి వాళ్ళు అనేక సార్లు చోటిచ్చారు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పు సరిచేయడం కోసం
ఇక్కడ దావీదుని సాతానుతో ప్రేరేపించాడు. అంటే సాతాను అసలు ఎందుకు ఉండాలి, సాతాన్ని తీసేయాలంటే దేవుని చిత్తం అయితే తీసేయగలడు. కానీ దేవుని ప్రణాళిక, సాతానును కూడా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి సాతాను దేవుడు వాడుకోవడానికి సాతాన్ని లోకంలో ఉంచాడు. అంటే అవ్వ ఆదాము మొదటిగా తినొద్దన్నటువంటి పండు ఏదెను తోటలో తినొద్దని దేవుడు చెప్తాడు. ఆజ్ఞ అతిక్రమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం అని చూస్తాం మనం. ఆజ్ఞను వాళ్ళు తిరస్కరించి దేవుని మాటకు విధేయత చూపించకుండా సాతాను మాటకు విధేయత చూపించారు. వాళ్ళు తినొద్దన్నటువంటి పండు సాతాను ప్రేరేపించగా తినడానికి వాళ్ళు ఇష్టపడతారు. అయితే దేవుడు అక్కడే ఉన్నాడు, కొంచెం దూరంలో ఉన్నాడు, వాళ్ళకి దగ్గరలో లేడు. కానీ దేవుడు ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ గ్రహించలేడా? దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త. ఈ లోకంలో ప్రతి మానవుని కూడా ప్రతి నిమిషము మనం ఏం చేస్తున్నామో కూడా గుర్తించగల సమర్థుడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు, మనం తప్పు చేస్తే చూస్తున్నాడు, మనం పాపాలు చేస్తే దేవుడు చూస్తున్నాడు. అలాంటప్పుడు అవ్వ ఆదాముని దేవుడు ఎందుకు సరిచేయలేకపోయాడు, ఆపలేకపోయాడు? అంటే మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు. మానవుడు స్వేచ్ఛగా జీవించాలని మానవుడిని పుట్టించాడు. కాబట్టి తప్పు రైటు, పాపము, మంచి చెడు గ్రహించుకోగలిగేటటువంటి జ్ఞానము దేవుడు మానవులకి ఇచ్చాడు. అంటే పండు తిననంతసేపు వాళ్ళు దేవునిలాగా దేవుని రూపంలో దేవుని పోలికలోనే ఉన్నారు. కానీ సాతానుడు వాళ్ళని ప్రేరేపించి పాపం ఏంటో తెలుసుకునేటట్టు, పాపం అంటే మంచి ఏదో చెడు ఏదో తెలుసుకునేటట్టు అపవాది అక్కడ ప్రేరేపించి వీళ్ళు తినిపించాడు. అయితే దేవుడు ఆపాలంటే ఆపగలడు, కానీ దేవుడు మనకే ఇచ్చేశాడు ఆ చాయిస్. కాబట్టి ఆ సాతాను మాటకి విధేయత చూపించారు. అంటే మానవుడు పడిపోతాడు ఊరికే అని ఇక్కడ మనం చూస్తాం. అంటే మంచికి కన్నా చెడుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అని మానవుడు నైజం ఏంటో అక్కడ మనం చూస్తాం. దేవుని మాట వినకుండా అపవాది చెప్పిన మాట వినడంలో చెడుకి మనము ముందుగా ప్రాధాన్యత ఇస్తామని మానవుడి మనస్తత్వాన్ని అక్కడ మనం చూడడం కొరకు ఆ యొక్క సాతానుని అక్కడ ప్రేరేపించాడు. ఆ సాతాను మాటకి వినడం ద్వారా మనందరిలోకి మంచి చెడు గ్రహించే జ్ఞానం ఇచ్చాడు. ఆ మంచి చెడు గ్రహించినటువంటి జ్ఞానంతో మనము దేవుని మాటకి విధేయత చూపించాలి, సాతాను మాటకు మనం విధేయత చూపించకూడదు, సాతాను ఎదిరించాలని మనం నేర్చుకున్నాం. యెహోవా దేవుడైనటువంటి దేవుడు సౌలుని ఏర్పరచుకుని మోషేని ఏర్పరచుకుని మోషేకి పదాజ్ఞలు ఇచ్చి వాళ్ళు ఎలా జీవించాలో నేర్పించని చెప్పి ఉన్నాడు. అయితే వాళ్ళకి మంచి చెడు ఏదో అన్నీ కూడా నేర్పించాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. వాళ్ళ ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళు మళ్ళీ తప్పిపోతూనే ఉన్నారు. మానవుడు వీక్ మైండ్ అన్నమాట, మానవుడు పడిపోయే మైండ్. కాబట్టి దేవునికి విధేయత చూపించకుండా అప్పటికప్పుడే దేవుని యందు విశ్వాసం ఉంచడం, మళ్ళీ లోకంలో పడిపోవడం, దేవుని యందు విశ్వాసం ఉంచడం, లోకంలో పడిపోవడం. అయితే ఈ మానవుని పరిపూర్ణుడిగా చేయడం కోసం సాతానుడు కూడా దేవుడు వాడుకున్నాడు. మనం పడిపోకుండా నిలబడి స్థిరంగా నిలవాలి అంటే సాతానుడు అవసరం మనకి. మనము ఇంక ఏవి కష్టము లేకుండా మనకి సునాయాసంగా మనకి పరలోక రాజ్యం దొరకదు. కాబట్టి పరలోక రాజ్యంలో మనం ఉండాలి అంటే సాతాన్ని ఇక్కడ మనం జయించాలి. కాబట్టి సాతాన్ని ఈ లోకంలోనే దేవుడు పెట్టాడు. ఈ భూలోకంలో సాతానుడు పరిపాలిస్తున్నాడు. కాబట్టి సాతాన్ని మనం ఎదిరించాలి అంటే దేవుని శక్తి మనకు అవసరం. కాబట్టి మనం దేవుని శక్తిని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే ఆయన పరిశుద్ధాత్మను మనలో ఉంచుతాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాతానుని మనం ఎదిరించగలుగుతాం. మనం దేవుని దగ్గరికి రాకుండా ఉంటే సాతాను శక్తులతోనే పోరాడుతూ దుష్ట తలంపులతో దుష్ట ఆలోచనలతో జీవించి ఆ దుష్టుడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి మనం వెళ్ళిపోతాం. దుష్టుడు ఏం చేస్తాడు? వాడు మంచి పనులు చేస్తాడా? మనల్ని చెడు మాటలకి చెడు తలంపులకి ప్రేరేపించి మనల్ని చెడు చేసేటట్టు చేసి వాడు నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతాడు.
అలా వెళ్ళడం దేవునికి ఇష్టం లేక దేవుని ఆత్మని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించి ఆత్మరూపుడుగా ఈ లోకానికి వచ్చి మరియ గర్భంలో మానవుడిగా జన్మించాడు. మానవుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి ఆయన శిలువలో ప్రాణం పెట్టి మనందరి పాపాలను ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధులుగా చేసి 3వ దినాన్ని లేచి మృత్యుంజయుడిగా పరలోకానికి ఎక్కిపోతూ నేను పరలోకానికి ఎక్కువ వెళ్ళడం మంచిది, మీకు ఆదరణకర్తను మీకు నేను పంపిస్తాను అని చెప్పి మనందరిలో ఉండేటట్టు ఒకేసారి ఒకే సమయంలో పరిశుద్ధాత్మదేవుడు పనిచేస్తూ ఉంటాడు. ఈ దేశంలో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సంఘంలో ప్రతి విశ్వాసులో ఒకేసారి పరిశుద్ధాత్మదేవుడు పని చేయగలడు. అటువంటి ఆత్మను మనకు పంపించాడు. అలాంటి ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? సాతాను కుయుక్తుల్ని ఎరిగేవారిగా మనం ఉండాలి. ఎరిగేవారిగా మనం ఉండాలి అంటే దేవుని ఆత్మ చెప్పినట్టుగా మనం నడాలి. దేవుని ఆత్మ చెప్పినట్టుగా మనం నడకుండా సొంత జ్ఞానంతో మన స్వనీతిని ఆధారం చేసుకుంటే సాతాను కుయుక్తిలో మనం పడిపోతూ ఉంటాం. ఇక్కడ దావీదు మహారాజుని ఎందుకు వాడుకున్నాడు? దినవృత్తాంతములు 21వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. సాతాను దావీదుని ప్రేరేపించాడు ఇజ్రాయేలీల మీదకి. అంటే ఇజ్రాయేలీలు చేసినటువంటి తప్పులు సరిచేసుకోవడం కోసం అక్కడ రాజుగా ఉన్నటువంటి దావీదు మహారాజుని దేవుడు సాతానికి ప్రేరేపింపజేశాడు. దేవుడు ప్రేరేపిస్తే తప్ప సాతానుడు మానవుల దగ్గరికి రాలేడు, దేవుని బిడ్డల దగ్గరికి రాలేడు. దావీదు మహారాజు దేవుని యందు ఎంత భయము భక్తి కలిగి ఉండేవాడు. దావీదు మహారాజు దేవునికి ప్రియుడు అంటాడు. ప్రియుడుగా ఉన్నాడు. దావీదు వంశంలోంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అంత యథార్థంగా జీవించినటువంటి దావీదు మహారాజు. అయితే అలాంటి దావీదు మహారాజుని ఈ సాతాను ఇజ్రాయేలీలకు విరుద్ధంగా ప్రేరేపింపచేశాడు. ప్రేరేపింపచేసి ఆ ఇజ్రాయేలీలందరినీ నశింపజేయడానికి కారకుడయ్యాడు. చూస్తాం మనం దినవృత్తాంతములు 21వ అధ్యాయం 13వ వచనం. అందుకు దావీదు నేను మిక్కిలి ఇక్కడ కాదు, దినవృత్తాంతములు 1 వృత్తాంతములు 21వ అధ్యాయము 8వ వచనం. దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని. దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని. నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొరపెట్టాడు. అంటే అతను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. కాబట్టి నన్ను క్షమించు అని, నేను చేసింది తప్పు ఇజ్రాయేలీల విషయంలో, కాబట్టి నన్ను క్షమించు అని దావీదు మహారాజు దేవుని వేడుకుంటున్నాడు. దేవుని వేడుకుంటున్నప్పుడు దేవుని ఆ యొక్క సంహార దూతను పంపిస్తాడు ఇక్కడ. అయితే పంపించి గాదు అనేటటువంటి ప్రవక్తతో మాట్లాడతాడు అన్నమాట. నీకు 3 విషయాలు నీ ముందుంచుతున్నాను, అది ఏదో నువ్వే సెలెక్ట్ చేసుకో అన్నప్పుడు, ఒకటి కరువు అంటాడు, ఒకటి తెగులు అంటాడు, ఒకటి కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇజ్రాయేలు దేశమంతటా నాశనము కలుగజేస్తాడంటాడు. 3 ఏండ్ల పాటు కరువు కలుగును, 3 నెలల పాటు శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా వారి ఎదుట నీవు నిలువలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు కత్తివాత అనగా తెగుళ్ళు వస్తాయి. నిన్ను సంహరించడానికి దూతలు పంపిస్తాడు, శత్రువులు పంపిస్తాడు. 3 ఏండ్ల పాటు కరువు ఒకటి వస్తుందని 3 దేవుడు నీకు చూపిస్తున్నాడు. ఈ 3టిని ఏది సెలెక్ట్ చేసుకుంటావో చెప్పు అని గాతు అనేటటువంటి ప్రవక్త ద్వారా దావీదు మహారాజుకి బయలుపరుస్తాడు గాదుతో. అయితే అప్పుడు ఈ 3టిని నేను సెలెక్ట్ చేసుకోవాలని, ఏది మంచిది కాదు. ఒకటి కరువు అంటున్నాడు, ఒకటి కత్తివాత అంటున్నాడు, ఇంకొకటి ఏమో శత్రువులు తరుముతారంటున్నాడు. ఈ 3 నాకు విరుద్ధమైనవే కాబట్టి నేను సెలెక్ట్ చేసుకోలేను అంటున్నాడు. ఏమంటున్నాడంటే 1 దినవృత్తాంతములు 24వ అధ్యాయం 13వ వచనం. అందుకు దావీదు నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు అంటున్నాడు. నేను ఈ 3 కూడా నేను సెలెక్ట్ చేసుకోలేను, నేను మిక్కిలి ఇరుకులో పడిపోయాను. కాబట్టి దేవుడు మహాకృప గలవాడు అని గుర్తించాడు. మనం కూడా గుర్తించాలి. ఆయన తప్పు చేస్తే పశ్చాత్తాప పడినప్పుడు క్షమించే దేవుడు. ఆయన మహాకృప గలవాడు.
ఆయన కృప ఉంది కాబట్టి మనం జీవిస్తున్నాం, కాబట్టి ఆయన క్షమించే దేవుడు కాబట్టి మహాకృప గలవాడు దేవుడు. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో నేను ఏమంటున్నాడు, మనుషుల చేతిలో పడితే నేను తప్పించుకోలేను, దేవుడి చేతిలో పడితే నేను తప్పించుకుంటాను. మనుషుల దగ్గర పశ్చాత్తాపడినా వాళ్ళకి క్షమించడు, కానీ దేవుడి దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, విడిపించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి గుర్తించినటువంటి దావీదు మహారాజు ఏమంటున్నాడు, నేను మనుషుల చేతిలో పడే కన్నా దేవుని చేతిలోనే నేను పడతాను, ఆయన మహాకృప గలవాడు కాబట్టి క్షమించమని ప్రార్థిస్తా, ఆయన క్షమిస్తాడు అని చెప్తున్నాడు. ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా, అప్పుడు దేవుడే సెలెక్ట్ చేశాడు, దావీదు మాత్రం సెలెక్ట్ చేయలేదు. దావీదుకి 3 అంశాలు ఇచ్చాడు. 3 అంశాలు నేను సెలెక్ట్ చేయను, నేను దేవుడి చేతిలో పడడం మంచిది, నేను మనుషుల చేతిలో పడను, నా జ్ఞానాన్ని నేను ఉపయోగించను అని అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుడు తీసుకుని ఆ యొక్క కావున యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు పంపగా ఏం చేశాడు, ఆ ఇశ్రాయేలీయుల మీద కోపంతోనే దావీదును సాతానికి ప్రేరేపించి ఆ యొక్క జనాభా లెక్కలు చేయించాడు. అయితే ఆ తప్పు చేయడం ద్వారా ఏమైందంట, ఇశ్రాయేలీలో 70,000 మంది చచ్చిపోయారంట. ఎవరు ఈ తెగులు పంపించారు, కావున యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీలలో 70,000 మంది చచ్చిపోయారంట. ఒకే రోజు అవ్వచ్చు, ఎన్ని రోజులైనా అవ్వచ్చు, కానీ మనకి ఒక్క రోజుని కాదు. కాకపోతే యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీలలో 70,000 మంది చచ్చిపోయారని ఉంది. ఒక రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, కొన్ని రోజులు అవ్వచ్చు. చనిపోవడం మాత్రం లెక్కకి 70,000 మంది చచ్చిపోయారు. దేవుడికి ఇచ్చాడు, దేవుడే వేశాడు శిక్ష. అంతేగాని మనము తీర్పు తీర్చకూడదు. ఇక్కడ దావీదును మనం చూసి నేర్చుకోవాలి. నేను మనుషుల చేతిలో పడి కన్నా దేవుని చేతిలో పడడం మేలు అన్నాడు. అప్పుడు ఆ దేవుడే ఆయన తీసుకున్నాడు నిర్ణయం. తీసుకుని ఆ ఇశ్రాయేలీయులు ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దేవునికి అవిధేయత చూపించారో వారందరి మీదకి తెగులు పంపించి 70,000 మంది చనిపోయేటట్టుగా దేవుడే ఆ యొక్క దూతకి చెప్పి ఉన్నాడు. అప్పుడు యెరూషలేము నాశనం చేయటక దేవుడు ఒక దూతను పంపాడు. మళ్ళీ యెరూషలేము నాశనం చేయడానికి ఇంకొక దూతను దూతను పంపాను. అతడు నాశనం చేయబోచుండగా యెహోవా చూసి ఆ చేటు విషయమై సంతాపం ఉంది, నాశనం చేయ దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపమని సెలవీయగా. అంటే దావీదు మహారాజు ప్రార్థన చేశాడు. ఆ యొక్క ఇశ్రాయేలీని నాశనం చేసిన తర్వాత ఇక్కడ యూదా వారి మీద కూడా పంపడానికి చూశాడు దేవుడు. అతడు నాశనం చేయబోచుండగా యెరూషలేము మీద అక్కడ ఇశ్రాయేలీయులను మొత్తాడు రోగం చేత, తెగులు చేత 70,000 మంది చచ్చిపోయారు అక్కడ ఇశ్రాయేలు దేశంలో. ఇక్కడ యెరూషలేము నాశనం చేయటకే దేవుడు ఒక దూతను పంపాను. నాశనం చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమే సంతాపపడి నాశనం చేయు దూతతో చాలును అని దేవుడే ఆపేశాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడి మనం ప్రార్థన చేస్తామో దేవుడు కనికరమ గల దేవుడు కాబట్టి, ఆయన కృపగల దేవుడు కాబట్టి అతనే సంతాపపడ్డాడంట. అయ్యో, నా బిడ్డల్ని ఇంతగా నేను ప్రేమించానే, ఈ బిడ్డల్ని ఎలా నా చేతులతో నేను నశింప చేస్తాను అని కనికరం పడి ఈ దావీదు ప్రార్థన ద్వారా పశ్చాత్తాపం ఎప్పుడైతే దావీదు పడ్డాడో వారిని తప్పించాడంట. అంటే మనము సాతాను ఎవరినైనా వాడుకుంటాడనమాట. ఇక్కడ దావీదు కావాలని చేయలేదు, సాతాను ప్రేరేపించి చేసి ఉన్నాడు. ఎందుకు చేశాడు? ఇశ్రాయేలీలు తప్పిపోవడం ద్వారా, దేవునికి విరుద్ధంగా వాళ్ళు అవిధేయత చూపించడం ద్వారా అని మనం ఇక్కడ 2 సమూయేలు 24వ అధ్యాయంలో చూస్తాం. అట్లా మనము తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేస్తూ ఉంటాం కాబట్టి మనం పశ్చాత్తాపపడాలి. అయ్యో, నన్ను సాతాను ప్రవేశించింది, నేనేమి తెలిసి చేయలేదు అని మనల్ని మనం క్షమించుకోవడం కాదు, దేవుడు క్షమించాడు మనల్ని. మనం తెలిసి కానీ తెలియక కానీ మనల్ని అపవాది ప్రేరేపించి అనేక తప్పులు మన ద్వారా చేయిస్తూ ఉంటుంది. చేయించినప్పుడు మనము ఆ సాతాను మనల్ని విడిచినప్పుడు మనకి తెలుస్తుంది మనం చేసింది తప్పు అని. తెలిసినప్పుడు అప్పుడు మనం పశ్చాత్తాపపడాలి దేవుని యొద్ద. పశ్చాత్తాప పడితే మనల్ని క్షమించే దేవుడు,
ఆ దేవుడు చెయ్యాలనుకున్నటువంటి ఆ ఉగ్రత కానీ ఆ కోపం కానీ మన మీద ఉండకుండా దేవుడు తొలగించగల శక్తిమంతుడు, సమర్థుడు. కాబట్టి ఎవరినైనా సాతాను వాడుకుంటాడు. ఆ సాతాను ఈ లోకంలోని ఉండకుండా చేయొచ్చు కదా అంటే దేవుని ప్రణాళిక. దేవుడు కూడా సాతాన్ని వాడుకుంటాడు. యోబుని ఎంతో నీతిగా యథార్థంగా జీవిస్తూ ఉంటాడు. అయితే ఆ దేవునికే ఎంతో ఆనందం అనిపించింది యోబు యథార్థతను చూసి. సాతానుతో పంచుకున్నాడంట. అంటే సాతాను కూడా దేవుని దగ్గరికి వెళ్ళగలడు. ఆ దేవుని ఉండే స్థలానికి, పరలోక రాజ్యానికి వచ్చిపోతూ ఉంటాడంటే, ఎక్కిపోతూ ఉంటాడంటే. ఎందుకు వచ్చావంటే అటు ఇటు తిరుగుతూ వచ్చాను అంటాడు సాతాను. ఎక్కడ? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం మనం, 6వ వచనం అనుకుంటా. అయితే అటు ఇటు తిరుగుతూ వచ్చాను అంటే వాడు ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉంటాడు, ఎవరిని పాడు చేయాలా అని ఇదే పని. కానీ దేవుడు ఒకే చోటుండి ఒకేసారి అందరినీ చూడగలడు. సాతాను అలా చూడలేడు. అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరీక్షిస్తూ, వాళ్ళని చూస్తూ, ఎవరిని పాడు చేయాలని తిరుగుతూ ఉంటాడంట. భూలోకానికి పరలోకానికి తిరుగుతూ ఉంటాడంట. మధ్యాకాశంలో ఉంటాడని కూడా మనం ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో చూస్తాం. అయితే అటు ఇటు తిరుగుతూ వచ్చాను అంటాడు. అయితే చూసావా యోబు ఎంత యథార్థంగా ఉన్నాడు అంటే, ఏమీ ఆయన బాగా ధనికుడు చేశావు కాబట్టి అతను తన ధనాన్ని బట్టి నువ్వు తనని హెచ్చించావు కాబట్టి అతను కృతజ్ఞత కలిగి ఉన్నాడు. తనకున్నదంతా తీసే అప్పుడు నిన్ను దూషిస్తాడు అంటాడు. అంటే దేవుడు ఏం చేస్తాడు? అయితే తీసేయి, అప్పుడైనా ఎలా ఉంటాడో తెలుసు. అంటే హృదయ అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు కాబట్టి సాతాను ఏమీ చెయ్యలేడు నా బిడ్డల్ని అని చెప్పేటటువంటి అని దేవుని గుర్తించినటువంటి దేవుడు కాబట్టి దావీదు హృదయం ఎలా ఉందో దేవుడు గ్రహించాడు కాబట్టి వెళ్ళి తీసే అయితే అంటాడు. అంటే ఒక రోజులోనే యోబుకున్నటువంటి ఆస్తినంతా కూడా, పొలాలు అన్నీ కాలిపోయేటట్టు అన్నీ కూడా పాడు చేస్తాడు. పాడు చేస్తే ఆ ఒక రోజులోనే తన పిల్లలు చనిపోతారు, మొత్తం సర్వం పోయింది. తనకున్నటువంటి 10 మంది పిల్లలు, 4 కుమారులు అనుకుంటా, తనకున్నటువంటి కుమారులు, తనకున్నటువంటి ఆస్తి సమస్తం కూడా కోల్పోతాడు. అయితే కోల్పోయినప్పుడు ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అంటాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం 1వ వచనంలో. ఎవరు అనగలుగుతారు అలాగా? సర్వం పోతే అసలు అడుగుతామా? మనకేమైనా చిన్న కష్టం వచ్చి అందరి జీవితం ఎంతో సంతోషంగా ఉంది, నా బ్రతికింత ఇలా ఉంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, నా పిల్లల పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, నా భర్త పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, నా భార్య పరిస్థితి ఎలా ఎందుకుంది, నా పరిస్థితి ఎందుకు ఉంది అని మనము అనేక సార్లు దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ యోబు మొత్తం తీసేసినప్పటికీ కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అంటాడు. భార్య వచ్చి ఇంకా దేవుడు అంటావు ఎందుకు, దేవుడు దూషించి నువ్వు కూడా చావు అంటది. అంటే దేవుడు ఇచ్చినప్పుడు మంచివాడు, ఇవ్వనప్పుడు చెడ్డవాడునా, మూర్ఖురాల్లా మాట్లాడుకు అంటాడు. అంటే మనం ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం, మనకేమీ ఇవ్వకపోయినప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి మనము ప్రశ్నిస్తూ ఉంటాం. యోబుకున్నంత విశ్వాసము మనము కలిగి ఉండాలని అక్కడ యోబు గ్రంథాన్ని పెట్టాడు దేవుడు, యోబు జీవితాన్ని పెట్టి ఉన్నాడు. అయితే ఆ యోబునికి ఎవరు అప్పగించారు? సాతానుని దేవుడే అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? ఆ సాతాను మీద విజయాన్ని పొందుకోవాలని, ఆ సాతాను దగ్గర ఆ యొక్క యోబు జీవితం ఎంత యథార్థంగా ఉందో చూపించడం కోసం కూడా దేవుడు చూపిస్తాడు. సాతాను కోసమే కాకుండా ఈ బైబిల్ గ్రంథం చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యోబు గ్రంథాన్ని తప్పకుండా చదువుతారు. యోబుకున్నటువంటి కష్టాలు ఏ మానవుడికి కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడలేము. అటువంటి కష్టాలు పడినా, ఆస్తంతా కోల్పోయినా, తన శరీరం అంతా కుళ్ళిపోతుంది, పురుగులు పట్టేస్తాయి. అయినా కానీ ఆ యొక్క చిల్ల పెంకెట్టుకుని గోక్కుంటాడు. కానీ దేవుణ్ణి ఒక్క మాట కూడా అంటు, నన్ను ఎందుకు పుట్టించావు, నన్ను పిండంతో ఉండగానే చనిపోయేటట్టు చేయలేకపోయావా అంటాడు తప్ప ప్రశ్నించడు. చనిపోయి ఉంటే బాగుండని అనేక మార్లు అంటాడు. నేను పిండంతో ఉండగానే చనిపోయి ఉంటే బాగుండు, ఇవన్నీ నేను చూసేవాడిని కదా అంటే ఆ మాట కూడా అనకుండా ఎలా ఉంటాడు మానవుడై ఉండి? అంత విశ్వాసంతో యోబు ఉంటాడు. అలాంటి విశ్వాసికి కూడా
ఈ సాతాను పరీక్ష పెడతాడు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు పిల్లల్ని పరిపూర్ణంగా మార్చుకోవడం కోసం దేవుడు వారికి ఆ యొక్క శోధనలు పెడుతూ ఉంటాడు. అంటే శోధించబడిన మీదట సువర్ణంగా మార్చుకోగల దేవుడు కాబట్టి మనల్ని శోధించి సువర్ణంగా మార్చుకుంటాడు. అయితే మనము పిల్లలు చదువుతూ ఉంటారు, చదివినప్పుడు ఎగ్జామ్స్ ఎందుకు పెడుతూ ఉంటారు? వాళ్ళు ఎలా చదివారు, ఎంతవరకు వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఎవరు ఎంతగా చదువు పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు అని పరీక్షించడానికి పరీక్షలు పెడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో పాస్ అవుతూ ఉంటారు. 60%, 50%, 40% ఇట్లా, కొందరు 100%, 90% ఇట్లా వస్తూ ఉంటారు. అలాగే దేవుని బిడ్డలకు కూడా ఒక పరీక్ష పెట్టడానికి సాతానుని దేవుడు వాడుకుంటాడు. పరీక్ష చదువుకునే పిల్లలకి ఎంత ఇంపార్టెంటో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలకి సాతాను పరీక్ష కూడా అంత అవసరం. కాబట్టే సాతాన్ని ఇంకా భూలోకంలో ఉంచాడు దేవుడు. కాబట్టి సాతాన్ని ఎందుకు ఉంచాడు? తీసేయచ్చు కదా అంటే తీయడు. ఆయన ప్రణాళికతో, ఆయన చిత్తంతో ఈ యొక్క ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు. కాబట్టి ఇవన్నీ అంతరించే సమయం వచ్చేంత వరకు, రెండవ రాకడ వరకు కూడా సాతానుడు ఉంటాడు, మానవులు ఉంటారు, ఇలా వ్యతిరేకులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటారు, ఇల్లులు కట్టుకుంటూ ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు. ఇల్లులు కట్టుకుంటూ ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. అకస్మాత్తుగా నేను వస్తాను, సిద్ధపడిన వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు అంటాడు. అలాగే పాస్ అయ్యి మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలా వాళ్ళకి సిద్ధపరిచినటువంటి ఉద్యోగాల్లో స్థిరపడతారో, అలాగే మనం కూడా ఈ సాతాను శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకొని దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి మెలకువ కలిగి ప్రార్థించి దేవుని దీవెనలో ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ దేవుని మీద ఆధారపడి ఉంటే అకస్మాత్తుగా నేను దొంగవలే వస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అకస్మాత్తుగా దొంగవలే వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు? సిద్ధపడిన వారు మాత్రమే ఎత్తబడతారు. అలాగే ఒక టికెట్ కొనుక్కొని మనం సిద్ధపడి ఆ ట్రైన్ కానీ బస్సు కానీ ఏ వెహికల్ అన్నా ఎక్కడానికి మనం సిద్ధపడినప్పుడే మాత్రమే ఎక్కగలుగుతాం. అలా ఆ టికెట్ కొనుక్కొని మనం ఎక్కలేకపోయినా, ఎక్కడానికి సిద్ధంగా ఉన్న టికెట్ లేకపోయినా కూడా ఆ ట్రైన్ మనం ఎక్కలేం. అలాగే చదువుకుని పాస్ అవ్వకపోతే కూడా మనం వెళ్ళాల్సినటువంటి ఆ ఉద్యోగంలో స్థిరపడలేం. అలాగే ఈ లోకంలో మనం రక్షణ పొందుకుని సాతాను శక్తులన్నిటి మీద మనకి విజయాన్ని అనుగ్రహించి ఉన్నాడు దేవుడు. ఆ యొక్క శక్తిని, అభిషేకాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ శక్తిని మనం వాడుకోవాలి. ఆయన ఇచ్చిన అభిషేకంతో మనము సాతాన్ని ఎదిరించాలి. సాతాన్ని ఎదిరించకుండా మనం సాతాన్ని కూడా మనం కలిపి మనతో పాటు కూర్చోబెట్టుకుంటే దేవుని మీద ఆధారపడవలసిన మనము ఈ సాతాను తలంపులతో మనం ఉండి ఉంటే సాతానుడు ఏం చేస్తాడు? మనల్ని కొంచెం కొంచెంగా దేవుళ్ళ నుంచి తొలగించి వాడి మార్గంలోకి తీసుకెళ్ళిపోయి నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి మనం మెలకు కలిగి ఉండాలి, సాతాన్ని ఎదిరించేవారిగా ఉండాలి. సాతాను శక్తులు అన్నిటి మీద మనకి విజయాన్ని అనుగ్రహించినటువంటి ఆ యేసు నామములోనే మనకు విజయం ఉంది. కాబట్టి యేసు నామములో సాతాను శక్తులన్నిటి మీద విజయం కలుగునుగా. కానీ ప్రతిదినము మనం ప్రార్థించేవారిగా ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. సాతాను కుయుక్తులు మనం ఎరిగిన వారుగా ఉండాలి. ఇది సాతాను ఆలోచన, ఇది దేవుని ఆలోచన, ఏది మంచి మార్గం, ఏది చెడు మార్గం, ఏది సాతాను ప్రేరేపణ, ఏది దేవుని ప్రేరేపణ, ఇది ఏది దేవుని ఆత్మ, ఏది దుష్టుని ఆత్మ అని మనం గ్రహించుకోగలిగేటటువంటి శక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. అంటే మనము ప్రార్థన అవసరం, దేవుని వాక్యాన్ని చదవడం అవసరం, ధ్యానించి మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మనం గ్రహించుకోగలుగుతాం. లేదంటే సాతానుడు ఎటు తీసుకెళ్తా అటు వెళ్ళిపోయి మనము అనేకమైనటువంటి శోధనలో చిక్కుల్లో పడిపోతూ ఉంటాం. కాబట్టి సాతానుడు ఎలాంటి వాడు? గర్జించు సింహం వలె ఎవరిని మినిగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి సాతాను శక్తులన్నిటి మీద యేసుక్రీస్తు నామములో విజయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి సాతాన్ని ఎదిరించే సామర్థ్యం మనకి ఇచ్చాడు. కాబట్టి మనము ప్రార్థించి విజయం పొందుకొని సాతాన్ని తరిమి కొట్టేవారుగా ఉండాలి. కానీ సాతాన్ని మనతో పాటే ఉంచుకుంటే మనం దేవుళ్ళలో ఉన్నాము అనుకుంటూనే మనము కొంచెంగా సాతాను తలంపుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. రక్షింపబడినటువంటి వారిలో కూడా అసూయలు, కక్షలు, ద్వేషాలు,
వేషధారణ, ఎవరిని వాళ్ళు హెచ్చించుకునే స్థితిలో ఇంకా మనం అందరం ఉన్నాము అంటే సాతానికి మనం చోటిస్తున్నాము. సాతాను కుయుక్తులు మనం పడిపోతూ ఉన్నాము. దేవుళ్ళో ఉన్నాము అనుకుంటూ మనం మభ్యపెట్టేటటువంటి ఆలోచన, మభ్యపెట్టేటటువంటి దురాత్మ మనల్ని పట్టింది అని మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నాము, ఏ ప్రవర్తన కలిగి జీవిస్తున్నామో అని మనం ప్రతిరోజు కూడా మనల్ని మనం పరీక్షించుకుని ప్రార్థించుకుని సాతాను శక్తులన్నిటి మీద మన విజయాన్ని పొందుకుని దేవుని రాజ్య వారసులుగా చేర్చబడాలని మనము ప్రార్థన చేద్దాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, సాతానుడు ఎవరిని మృంగుదనాన్ని గర్జించు సింహం వలె తిరుగుతూ ప్రభువా, ఎలాంటి వారినైనా పడదొరయడానికి తిరుగుతూ ఉన్నాడు ప్రభువా. తండ్రి, మేము ఏ విషయంలో కూడా పడిపోకుండా నీ యందు భయము భక్తి కలిగిన వారుగా సాతాను శక్తులన్నిటి మీద యేసుక్రీస్తు నామములో విజయం ఉందని మేము గ్రహించి యేసుక్రీస్తు నామములో సాతాన్ని ఎదిరించి అయ్యా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో జీవించి నీ రాజ్య వారసులుగా మేమందరం కూడా తండ్రి ఉండులాగున మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా అనేక మందికి దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా ఉండే ధన్యత, దీవెన, ఆశీర్వాద, పరిశుద్ధాత్మ శక్తి అభిషేకంతో మమ్మల్ని నింపి తుది శ్వాస వరకు నీ రాకడ పర్యంతము నమ్మకంగా జీవించే కృప మాకు దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. విన్న వాక్యం ద్వారా మీరు బలపడి ఉన్నారని, సాతాను శక్తులన్నిటి మీద మీరు విజయం పొందుకోవాలంటే యేసుక్రీస్తు నామములోనే మనం సాతాన్ని ఎదిరించగలమని ఈ దినం మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ సాతాను శక్తులన్నిటి మీద మనం విజయం పొందుకోవాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థించి మనం విజయాన్ని పొందుకోవాలి. యేసుక్రీస్తు నామములో రోగం కలిగి ఉంటే ఈ రోగము యేసుక్రీస్తు నామములో నన్ను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానని ప్రార్థన చేయాలి. అప్పుల్లో ఉంటే యేసుక్రీస్తు నామములో ఈ అప్పులన్నిటి నుంచి విడుదల దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా మనం యేసు రక్తములో మనం కడగబడి ఉన్నాం కాబట్టి యేసు నామములో సాతాను శక్తులన్నిటి మీద విజయం ఉందని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా సాతాన్ని ఎదిరించి నిత్య రాజ్య వారసులుగా చేర్చబడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతో సంఘాలతో ఈ దేశవ్యాప్తంగా ఈ లోకంలో ఉన్న ప్రతి సంఘముతో మనతో మన పిల్లలతో మన పిల్లలతో తరతరాలు నిత్యము దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.